జిల్లా పలాసలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం ప్రారంభమైంది. భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ప్రజలు తరలివచ్చారు. సభలో పలాస ఇన్ఛార్జ్ గౌతు శిరీష మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇక ఎంతో మంది యువకులు మొన్నటి వరకు మనకి అమ్మున్నంత వరకు అమ్మ విలువ తెలియదు, ఎందుకంటే టైంకి వండి పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు. 5,000 నోట్లోకి వెళ్తున్న కొద్దీ పప్పన్నం విలువ కూడా తెలియలేదు. ఈ రోజు తెలుస్తుంది. చదువుకున్నాం, ఏమున్నాయి ఉద్యోగాలు, మాట్లాడితే ఫిష్ మాటలు ఏ మాటలు అంటున్నారు. అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోసి చదివేస్తే ఈరోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ వృత్తి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని వారందరికీ ఇక్కడ గ్రూప్ 1 కనీసం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మా పిల్లలకి మీరు కోచింగ్లు ఇప్పించాలని పలాస నా తమ్ముళ్ళు అన్నదమ్ముల తరపున కోరుకుంటున్నాను సార్. ఇక మా మత్స్యకారులు, శ్రీకాకుళం జిల్లాలోనే 8 మండలాల్లో ఉన్న మత్స్యకార సోదరులు తెలుగుదేశం హయాంలో పడవలకి అన్నిటికీ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళు ఆరేసుకోవడానికి షెడ్లు అన్ని తెలుగుదేశం హయాంలో వచ్చాయి సార్. కానీ ఈ రోజు కనీసం వలలు పుట్టుకునేడానికి 5 రూపాయల సూది కూడా ఇవ్వలేని పశువుల మరియు మత్స్యకార శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు. ఈ రోజు డెవలప్ అంటే ఆయనది, ఆయన అన్నదమ్ముల ఆస్తి డెవలప్మెంట్ అనుకుంటున్నాడు, కానీ పలాస డెవలప్మెంట్ అని తెలియట్లేదు. ఈ రోజు ఇక్కడ ఉన్న అప్పలరాజు గారికి మాట్లాడితే 3 మోస పత్రికలు, ఒక దౌర్భాగ్యపు ఛానల్ పెట్టుకొని అబద్ధాల ద్వారా ప్రతి ఇంటి మీద ప్రతి మహిళ మీద తప్పుడు వార్తలు చేస్తూ సునకానందం పొందుతున్నారు తప్పితే ఒక్క మత్స్యకారుడు కూడా ఈ రోజు ఆయన వైపు లేదండి. మరి ఈ రోజు మత్స్యకారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే చాలా ఖరీదైన మత్స్య సంపద వాళ్ళకి సీజన్ లో దొరుకుతుంది. కానీ ఈ రోజు ఇక్కడ ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు పెట్టి రాత్రి అయితే వైఎస్ఆర్పీ నాయకులు ప్యాక్ ఆటలాడుకుని తాగడానికి పనికొస్తున్నాయి ఈ రోజు ఆ ఫిష్ మార్ట్లు ప్రతి దగ్గర. అలాంటి ఫిష్ మార్ట్లు కాదు మాకు కావాల్సింది. మా మత్స్యకార సంపదని మేము ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేక డిమాండ్ ఉన్నా లేకపోయినా దళారులు అడిగిన ధరకి ఇచ్చేస్తున్నారు. అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే మా మత్స్యకార సోదరులు వాళ్ళ మత్స్యకార సంపదని రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అమ్ముకొని ఆ లాభాలు వాళ్ళే తీసుకునేటట్లు మీరు ఒక కోల్డ్ స్టోరేజ్ ని ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇక లాస్ట్ వన్ సార్, అనంతపురం కనీసం మంచినీరు దొరకలేని జిల్లాని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కియా పరిశ్రమతో ఈరోజు కలకల్లాడేటట్టు చేశారు సార్. కారణాలేవో తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెల్ల దాటి ఒక్క కంపెనీ కూడా ఈరోజు ముందడుగు వేయటం లేదు మా శ్రీకాకుళం జిల్లాలో. ఈ రోజు ప్రజలు, యువకులు అందరూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంటే ఖచ్చితంగా 5,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఒక కంపెనీని మా పలాస యువజనులకి మీ ద్వారా రావాలని మీకు విన్నపం చేసుకుంటున్నాను సార్. 60 రోజుల్లో ఎన్నికలు. ఇది మీ గురించో నా గురించో పదవుల గురించో కాదు. రాష్ట్రం ఉండాలా వద్దా, మన ఇంటికి వచ్చి మన సంపదలు